దిస్ ఇస్ షాలి. ఈరోజు మూవీ రివ్యూ కాదండి, సిరీస్ రివ్యూ. ఏ సిరీస్ అంటే మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్. ఇది ఎప్పుడో వచ్చిందండి, ఇయర్స్ బ్యాకే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేది ఎండింగ్లో చెప్తాను మీకు. ఇంకా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ టైటిల్లోనే చెప్పారు కదండి, ఏలియన్ అని. హీరోయిన్ వచ్చేసి అటు మీదకి వస్తుందండి, రాగానే ఒక చిన్న పెండెంట్ పోగొట్టుకుంటుంది. యాజ్ యూజువల్ అంటే మనం పాత మూవీస్లో కూడా చూసాం కదా, జగతిక వీరుడు అతిలోక సుందర్లో శ్రీదేవి గారు కూడా ఒక రింగ్ పోగొట్టుకుంటారు. మళ్ళీ ప్రీవియస్ బ్యాగ్లో పీకే చూసినప్పుడు ఆమీర్ ఖాన్ కూడా ఒక లాకెట్ పోగొట్టుకుంటారు. ఇక్కడ హీరోయిన్ కూడా చిన్న పెండెంట్ పోగొట్టుకుంటారండి. ఆ పెండెంట్ గురించి ఈ సీజన్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఆ పెండెంట్ సర్చింగ్లోనే హీరోయిన్ ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడే హీరోని మీట్ అవుతారు. హీరోనే కాకుండా హీరో బ్రదర్ని కూడా మీట్ అవుతారు. హీరో బ్రదర్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ హీరో హీరోయిన్కి ఎంత రోల్ అయితే ఇచ్చారో హీరో బ్రదర్కి కూడా ఆల్మోస్ట్ అంతే రోల్ ఇచ్చారు. అందుకే వాళ్ళ బ్రదర్ పేరు మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకా వచ్చేసి వీళ్ళిద్దరిది చెప్పాలంటే, హీరోయిన్ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశాను, తను ఏలియన్ అని. ఇంకా హీరో గురించి చెప్పాలంటే తనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. వర్షం పడ్డ ప్రతిసారి తను కొన్ని మర్చిపోతూ ఉంటాడు. అదేంటో నాకు కొంచెం అంటే లాజిక్ వెతకండి, మ్యాజిక్ ఎంజాయ్ చేయండి. వీటిలలో అయితే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి ఇద్దరిదో అయితే. అంటే ఎలా అయితే జగదేక వీరుడు అతిలోక సుందర్లో శ్రీదేవి గారు చిరంజీవి గారు ఎట్లయితే లవ్ చేసుకుంటారో అంతలాగే క్యూట్గా ఈ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ తనకు పెండెంట్ ఎలా దొరుకుతుంది, తను వెళ్ళిపోతుందా మళ్ళీ తిరిగి వస్తుందా, ఇదంతా దాన్ని బేస్ చేసుకొని అండి సిరీస్ అయితే. 28 ఎపిసోడ్స్ ఉన్నాయండి. మంచి టైం పాస్, సూపర్గా ఉంది. క్యూట్ లవ్ స్టోరీ, మళ్ళీ చెప్తున్నాను, క్యూట్ లవ్ స్టోరీ. డోంట్ మిస్ ఇట్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఎండింగ్లో చెప్తాను కదా, ఎందుకంటే ఇది సీజన్ 2 ఇప్పుడే వచ్చింది. సో సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలి. ఇది మనకి మల్టీ లాంగ్వేజెస్లో ఉందండి, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో మీకు నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకొని హాయిగా చూసేసుకోవచ్చు. ప్రీవియస్లో అయితే మనకి లాంగ్వేజెస్ ప్రాబ్లం వచ్చి కొన్ని చూసి ఉండము, ఎందుకంటే అన్ని సబ్ టైటిల్స్ చూడాలంటే ఆ కిక్ మిస్ అయిపోతాం కదా. ఇప్పుడు అలాంటిది లేకుండా అన్నిటికీ మనకి ఆడియో ఆప్షన్ వచ్చేస్తుంది. సో దీనికి కూడా ఆడియో ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకొని హాయిగా చూసేయండి. ఇది చూడగానే వెంటనే సీజన్ 2 చూడండి. నేను కూడా సీజన్ 2 చూస్తాను, ఆ రివ్యూ కూడా ఇస్తాను. సీజన్ అయితే చాలా బాగుంది, మిస్ అవ్వకండి. గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.